ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాలన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని తప్పకుండా లైక్ చేయగలరు. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ని అంత ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి. అందుకే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 5వ తేదీ గురువారం రోజున 46,957 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,560 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,97,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో టీబీసీ వరకు కూడా దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే అన్ని రకాల దర్శనం టికెట్స్ ని అంటే లక్కిడిప ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా అన్ని రకాల టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటే ఈ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని మాత్రమే టీటీడీ వారు రిలీజ్ చేయలేదు. మిగిలిన అన్ని రకాల టికెట్స్ ని కూడా ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే టీటీడీ వెబ్సైట్ లో ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే 3 తేదీలకు అవైలబుల్ లో ఉన్నాయండి. ఫిబ్రవరి 25వ తేదీకి 54 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 26వ తేదీకి 156 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 27వ తేదీకి 147 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ 3 తేదీలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన అన్ని రకాల టికెట్స్ కూడా ఫిబ్రవరి నెల వరకు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. అయితే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హోల్లో పెట్టిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి మాక్సిమం డిసెంబర్ 2nd వీక్ లో అంటే నెక్స్ట్ వీక్ లో ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఆ టైంలో ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. జనవరి మరియు ఫిబ్రవరి నెలలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి టీటీడీ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న మార్గం అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఈ హోమం టికెట్స్ ని జనవరి మరియు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇంకా టీటీడీ వారు అయితే రిలీజ్ చేయలేదండి. జనవరి నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తారీఖు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే జనవరి మరియు ఫిబ్రవరి నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు టీటీడీ వెబ్సైట్ లో ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇకపోతే టీటీడీ వెబ్సైట్ లో కాకుండా వేరే ఆల్టర్నేటివ్ వేస్ లో ఆన్లైన్ లో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అయితే ఎలాంటి ఆప్షన్ లేదండి. రీసెంట్ గా అంటే నవంబర్ 18వ తేదీ జరిగిన టీటీడీ తొలి పాలక మండలి సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్
టికెట్స్ ను కావచ్చు క్యాన్సిల్ చేయాలి అని పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ డిసెంబర్ నెల నుంచి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో టీటీడీ వెబ్సైట్ లో కాకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్ వేస్ లో ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అయితే ఎలాంటి ఆప్షన్ లేదు. ఎవరైతే టీటీడీ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులు డిసెంబర్ నెలలో కావచ్చు, జనవరి నెలలో కావచ్చు, ఫిబ్రవరి నెలలో కావచ్చు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాలు మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ముందు వైపున ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తారు. అలా తెల్లవారుజామున 2 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాట్ టోకెన్స్, అలాగే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున టోకెన్స్ కూడా ఆ రోజు తెల్లవారుజామున ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు టోకెన్స్, ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా కంప్లీట్ అయిన వెంటనే ఈ 3 ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తారు. తెల్లవారుజామున 2 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేస్తే ఎన్ని గంటల వరకు ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉంటే తెల్లవారుజామున 3:30, 4 లేదా 5 గంటల కల్లా కంప్లీట్ గా టోకెన్స్ అయిపోతాయి. భక్తుల రద్దీ నార్మల్ గా ఉంది అంటే ఉదయం 10, 11 లేదా మధ్యాహ్నం 12, 1 గంట వరకు కూడా ఈ టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. నిన్నైతే తిరుపతిలో ఆఫ్లైన్ లో మొత్తం 7,000 టోకెన్స్ అయితే తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఆ 7,000 టోకెన్స్ 2 గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల కంటే కేవలం 1:30 గంటలోనే 7,000 టోకెన్స్ కంప్లీట్ అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆఫ్లైన్ లో ఈ రోజు టోకెన్స్ అలాగే రేపు అర్లీ మార్నింగ్ టోకెన్స్ కలుపుకొని మొత్తం 24,000 టోకెన్స్ అయితే ఇచ్చారు. సో తెల్లవారుజామున 2 గంటలకి ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:30, 2 గంటల వరకు కూడా ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. సో డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది కూడా కంపల్సరీ ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక ఎస్ఎస్టీ టోకెన్ మాత్రమే ఇస్తారండి. బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం మీరు ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. ఇకపోతే నడక మార్గం యొక్క టోకెన్స్, అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచి వెళ్లవచ్చు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి మాత్రం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో 50వ మెట్టు వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తారు. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని కంపల్సరీ స్కాన్ చేసుకోవాలి. అలా స్కాన్ చేసుకొని మీరు తిరుమలకి చేరుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయ్యి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. సో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్తారో ఆ భక్తులందరూ కూడా ఆ నడక మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ప్రతిరోజు డిపెండ్ ఆన్ రష్ ని బట్టి 50 నుంచి 100 టికెట్స్ వరకు అలిపిరి వద్ద ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో హోమం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. అయితే ఈ టికెట్స్ కోసం తెల్లవారుజామున 4 లేదా 5 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ హోమం టికెట్స్ ని పొందిన భక్తులు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అక్కడ జరిగే హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని అక్కడి నుంచి ₹300 క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. ఒక హోమం టికెట్ కాస్ట్ ₹1,600 ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. ఇకపోతే ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు. తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతిరోజు 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారు. ఎవరైతే ఫ్లైట్ లో వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగుతారో ఆ భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఎయిర్పోర్ట్ లో ఉన్న శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ లో ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి ₹10,000 ప్లస్ దర్శనంకి ₹500 అంటే ₹10,500 మీరు అక్కడ పే చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని తీసుకొని మీరు తిరుమలకి చేరుకొని నెక్స్ట్ డే స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుమల కొండపై గోకులం విశ్రాంతి భవనం బ్యాక్ సైడ్ ప్రతిరోజు 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. ఎవరైతే ట్రైన్ ద్వారా కావచ్చు, బస్ ద్వారా కావచ్చు తిరుపతికి చేరుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని గోకులం విశ్రాంతి భవనం బ్యాక్ సైడ్ ఉన్న శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ కౌంటర్ వద్దకి చేరుకొని అక్కడ మీరు ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి ₹10,000 ప్లస్ దర్శనం టికెట్ కి ₹500 టోటల్ ₹10,500 పే చేసి ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తీసుకొని నెక్స్ట్ డే స్వామివారిని
దర్శనం చేసుకోవచ్చు. ఇవండి ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో అడ్వాన్స్ గా బుక్ చేసుకునే భక్తులు ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ ని తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు. ఆఫ్లైన్ లో తిరుపతిలో SST టోకెన్స్, ఇంకా అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఆఫ్లైన్ టోకెన్స్, తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్. ఈ టికెట్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ ను తీసుకొని మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్ కావచ్చు, దివ్యానుగ్రహ హోమం టికెట్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు, కంప్లీట్ గా ఆ రోజుకు సంబంధించి అయిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండానే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ఎటువంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది, డిపెండ్ ఆన్ రష్ బట్టి. అండ్ ఇంకొకటి, తిరుమల కొండపై మొదటి గడప ఆర్జిత సేవలకి ప్రతిరోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుందండి. తిరుమలలోని CRO ఆఫీస్ వద్దకి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో TTD వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయితే కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు సెలెక్ట్ అయినట్టు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోని మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేయొచ్చు. మీకు ఒకవేళ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటప్పుడు రాత్రి 8 గంటల లోపు మళ్ళీ మీరు అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని అక్కడే మీరు ఆఫ్లైన్ లో అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని పొంది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. కాబట్టి తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాల గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.